ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మన శాంతి నిలయం మొత్తం కూడా సువాసనలతో విరజిల్లుతుందండి ఈరోజల్లా కూడా. అలాగే ఈరోజు రాముల వారి యొక్క 16 రోజుల పండగ కూడా ఇదే రోజు వచ్చింది. అయితే నిన్న అయితే మా ఇంట్లో వాళ్ళు తెనాలి వెళ్తాం జరిగిందండి. తెనాలి నుండి వస్తుండగా ట్రైన్లో పూలు కనపడినాయంట. ఇవి 6 కవర్లు అయితే తీసుకొచ్చారండి. సన్నజాజులు, సన్నజాజులా విరజాజులు అనుకుంటా, విరజాజులు అనుకుంటా అండి. ఇవైతే తీసుకొచ్చారు. అసలు చాలా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇవాళ స్వామివారికి అలంకరిద్దామని అలంకరించాను. ఈ వీడియోలో వీక్షించండి. ఎలా అలంకరించాను ఏంటనేది చూడండి. నిన్న తీసుకొచ్చారు. నిన్న నైటు 10 దాకా కూడా ఈ పూలైతే కట్టడం జరిగిందంటే 6 కాడ నుండి 10 దాకా పూలైతే కట్టాము. ఇవన్నీ కూడా అదిగోండి అన్ని పూలు వచ్చినాయి. కవరు అవన్నీ కూడా కవరేనండి. నేను కొన్ని మాలలు కడితే మా అమ్మ కొన్ని మాలలు కట్టింది. అట్లా మొత్తం మాలలన్నీ కట్టాము. ఇవాళ అయితే స్వామివారికి ఉదయము అసలు ప్రతి సోమవారం స్వామివారికి పూలంగి సేవ అని విశేషంగా చేస్తూ ఉంటారు. అంటే పూలతో తోమాల సేవ అన్నట్టుగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా అనుకోకుండా పూలు రావటం, ఆ పూలతో అలంకరించడం. అలాగే నేను ఇంతవరకు స్వామివారు వచ్చిన కాడ నుండి ఇంతవరకు ఇన్ని పూలతో ఎప్పుడు నేను అలంకారం అయితే చేయలేదు. చాలా ఇన్ని పూలతో అలంకారం చేయడం కూడా చాలా ఆనందం అనిపించింది. స్వామివారికి అలంకరించి అందులో నేను తెల్ల వస్త్రాలు కట్టే కదండి. తెల్ల పూలు వేస్తే ఎలా ఉండిద్దో ఏంటో అనుకున్నాను. కానీ అండి, తెల్ల పూలు వేసి తెల్ల వస్త్రాల మీద స్వామివారిని చూస్తుంటే ఎంత బాగున్నారోనండి. అయితే ఇవాళ 16 రోజులు కాబట్టి స్వామివారికి సీతారామ లక్ష్మణ స్వామివారికి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే చేసాం. విశేషమైన నివేదనలు అవన్నీ కూడా సమర్పించడం జరిగిందండి. ఆ దృశ్యాన్ని కూడా ఈ వీడియోలో వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పూలన్నీ కడుతున్నాను చూడండి. మా అమ్మ ఇక్కడ కడుతుంది, నేను కొన్ని కట్టాను. ఇలా మొత్తం పూలన్నీ కూడా కట్టడం జరిగిందండి. మీరు కూడా వీక్షిస్తారని ఈ వీడియో మీకు అందిస్తున్నాను చూడండి. చూసి ఇదిగోండి 4 పూలు వేసి కడుతుందండి. చాలా పూలు వచ్చినాయండి. మొత్తం 6 కవర్లు ఇచ్చారంటండి. 50 రూపాయలకి 6 కవర్లు ఇచ్చారు. మొత్తం కట్టాము. ఇక్కడ స్వామివారిని ఇలా వేంచేపు చేసి సీతారామ లక్ష్మణ స్వామి వారిని ముగ్గురిని కూడా కూర్చోబెట్టి ఇక్కడ విశేషమైన ఆరాధన అంతా చేసి తిరువారాధన అంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారికి ఈ విధంగా అలంకరించడం జరిగిందండి. అమ్మవారికి కూడా నూతన వస్త్రాలు కట్టి ఈ విధంగా వేంచేపు చేసి ఆస్థానము ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. 16 రోజులు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగిందండి. నూతన వస్త్రాలు కట్టుకుని స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు మనకి. అయితే స్వామివారికి సన్నజాజులు అనేవి వస్తున్నాయి. విరజాజుల్ని ఇలా అలంకరించాను కదండి. స్వామివారికి ఒక మాల, లక్ష్మణ స్వామికి ఒక మాల, సీతమ్మ వారికి ఒక మాల, అలాగే లోపల కూడా వెంకటేశ్వర స్వామికి కూడా విశేషమైన పూల మాలలు అయితే వేశాను. అయితే ఈ వాసనతో అండి మొత్తం కూడా మన శాంతి నిలయం పైన అంతా మునిగిపోయిందండి. ఆ వాసనతో మొత్తం కూడా ఎటు వెళ్ళినా కూడా అదే వాసన. మల్లెపూలు ఎలా వస్తాయో అంటే ఎప్పుడు ఇంత ఎక్కువ మల్లెపూలతో కూడా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు సన్నజాజులతోనే చేశాను. కానీ ఈసారి విరజాజులతో చేసేసరికి అదేదో కొత్తగా ఉందండి. కానీ ఈ చిన్నగా ఉంటాయి. కడతం కూడా చాలా టైమే పట్టింది. కానీ కట్టిన తర్వాత వేసిన తర్వాత ఆ ఆనందమే వేరండి. ఎంతైనా కానీ కట్టిందంతా మర్చిపోతాం. స్వామివారికి అలంకరించి అవన్నీ చూస్తూ ఉండగా మనం బాధ అంతా కూడా మర్చిపోతాం. కట్టిన శ్రమ అంతా కూడా మర్చిపోతాము. అదేవిధంగా నేను కూడా ఆ శ్రమ అంతా మర్చిపోయాను. నేను కొన్ని కట్టాను, మా అమ్మ కొన్ని కట్టింది. నిన్న నైటు ఇవన్నీ కడతాం జరిగిందండి. చూడండి స్వామివారికి ఇలా అలంకరించాను. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్నపనమూర్తులకు కూడా అలంకారం చేశాను. ఇప్పుడు చూడండి దీపాల కాంతుల్లో ఆ దీపాల వెలుగుల్లో ఆ సన్నజాజి పూలు వేసుకుని విరజాజులు వేసుకుని స్వామి ఎంత బాగున్నారో చూడండి. విరజాజి అంటారు చూడండి. ఆ పేరుకు తగ్గట్టుగా పూసి మనకి దర్శనాన్ని ఇస్తుంది పువ్వు. అలాంటి పువ్వుతో అలంకరణ చేస్తే ఎంత బాగున్నారో చూడండి స్వామివారు. మొత్తం కూడా ఆ విరజాజులతో అలంకరించాను. కిరీటం నుండి చూసినట్లయితే భుజాల వరకు ఒక మాల, భుజాల నుండి కింద వరకు ఒక మాల, మెడలో 2 మాలలు అయితే వేశాను. మూడోది కంఠమాల, అలాగే సూర్యకటారి మాల కూడా వేశాను. చూడండి ఆ పూల మధ్యలో అమ్మవారు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఎలా కనపడుతున్నారో చూడండి. అలాగే స్వామివారికి తిరువారాధనలో భాగంగా ఉదయము ప్రాతకాలంలో జరిగిన అర్చన కూడా చూడండి ఈ వీడియోలో. అంటే అలంకారం చేయకముందు
ముందు పుష్పార్చన అవన్నీ చూసిన తర్వాత అలంకారం చేస్తాను. అదే పూజ అయిపోయేటప్పుడు హారతి ఇస్తాను. అలా అయితే చేస్తాను రోజు కూడా. అలంకరణ ఏమన్నా ఉంటే చూడండి, సన్నజాజి పూలు కూడా అర్చనగా వాడాను. మనం పూస్తాయి కదండి, వాటిని అర్చనగా వాడానండి. వీటన్నీ కూడా కట్టి ఈ విధంగా వేసాను. ఇవాళ సోమవారం సందర్భంగా శివయ్యకి కూడా వేయటం జరిగింది. అలాగే ఇక్కడ చూసారా, శ్రీదేవి భూదేవి సమేత స్వప్నమూర్తులకు కూడా ఈ విధంగా అలంకరించడం జరిగిందండి. చక్కగా ఆ పూలని నిలువుగా గుచ్చి ఈ విధంగా వేస్తే ఎంత బాగున్నారో చూడండి. ఆ పూల మధ్యలో అమ్మవార్లు ఇద్దరు కూడా, అమ్మవారు అయ్యవారు ఎంత బాగున్నారో, ఎలా ఉన్నారో ఏంటండి కామెంట్ చేయండి. అసలు మొత్తం కూడా సువాసనలతో నిండిపోయిందని నేను చెప్పుకోవచ్చు. ఈరోజు నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని పూలతో నేను ఎప్పుడు అలంకరించలేదు. ఇదే ఫస్ట్ సారి. అలంకరించినా కూడా ఫస్ట్ సారి అయినా చాలా బాగా వచ్చింది స్వామివారి అలంకరణ. చూడండి, ఇప్పుడు మళ్ళీ స్వామివారిని చూపిస్తాను. లైటింగ్ వెలుగులో తెల్లగా మెరిసిపోతూ ఉన్న వస్త్రాలు కట్టుకుని, బంగారపు ఆభరణాలు పెట్టుకుని, ఆ తెల్లని పూలతోనే అలంకరించుకుని స్వామి దివ్యమంగళ విగ్రహంలా మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ పూలన్నీ చూస్తుంటే అసలు చాలా మైమరిచిపోతున్నానండి. అంత ఆనందంగా ఉంది. నిన్న కట్టినంతసేపు అన్న శ్రమంతా కూడా మర్చిపోయానండి ఈ చూస్తే. అంత ఆనందంగా అనిపించింది స్వామివారిని చూస్తే. చూడండి ఎంత బాగున్నారో, ఎలా ఉన్నారో ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ చూస్తాను. స్వామివారికి ఇదే విధంగా ఎప్పుడైనా మరొకసారి చేద్దాం అనుకుంటున్నాము. చాలా బాగున్నారు కదండి స్వామి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.